రేపు విశేషం ఏంటిదో అందరికీ తెలిసిన విషయమే. అందుకు కాను నేను కొన్ని పూజా సామాగ్రి సేకరించాను. చూడండి ఫ్రెండ్స్, రేపు రథసప్తమి సందర్భంగా జిల్లేడాకులు, రేగు ఆకులు, రేగుపళ్ళు. ఈ జిల్లేడాకులతోని మనం ఏం చేస్తామో మీ అందరు తెలిసిందే. 7 జిల్లేడాకులు, 7 రేగు ఆకులు తల మీద పెట్టుకొని, భుజాల మీద తల మీద పెట్టుకొని స్నానం చేయాలి. 7 రేగు ఆకులను బకెట్లో వేసుకొని మనం తల మీద పోసుకొని స్నానం చేయాలి. ఈ స్నానానంతరం ఈ చిక్కుడాకులతోని స్వామివారికి పందిరి వేసి స్వామివారి రూపాన్ని ముగ్గుతో కానీ పసుపుతో కానీ వేసి పసుపు కుంకుమలతో అక్షింతలతోని స్వామివారిని పూజించి ఈ జిల్లేడు పువ్వులను మనం స్వామివారికి అర్పించి ఈ చిక్కుడాకులలో తెల్లని పరవన్నాన్ని చేసి స్వామివారికి నివేదించి ఆ నివేదనను మనమందరము తిని స్వామివారి పూర్తి అనుగ్రహానికి కృపకు పాత్రలు కాగలము. ఈ స్వామివారికి ఇలా చేయడం వల్ల మనకు ఆయురారోగ్యాలు ఇస్తారని మన పెద్దల మాట. కనుకనే నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను.